రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 48 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులకు తెలంగాణలో జూలై 19 నుండి ఆసరా పింఛన్లపై 2 శుభవార్తలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. క్రొత్త విధానంలో పంపిణీ, పాత విధానంలో పంపిణీ రద్దు. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అట్టగిల్లుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతన్నలు, అదేవిధంగా ఆసరా పింఛన్ వాహులు తీవ్రమైన వ్యతిరేకత వెదజల్లుతున్నారని మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు స్పందించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల పెంపుకై అనేక పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు సమాచారం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఆసరా పింఛన్లకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన వీడియోని లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 48 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులకు వీడియో అనేది చేరడం జరుగుతుంది. అదేవిధంగా మీరందరూ ఈ వీడియోని షేర్ చేయండి. మీరందరూ ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన పూర్తి సమాచారం అనేది దొరకడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీకున్న సమస్యలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కామెంట్ రూపంలో తెలియచేయడం వల్లనే ప్రతి ఒక్కటి కూడా మీకు అవసరమైన సమాచారం కూడా అందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో 2016 నుంచి 4016 నుంచి 2016 నుంచి 4016, 4016 నుంచి 6016 వరకు ఆసరా పింఛన్ల పెంపు అనేది జరగడం అయితే జరిగింది. మరి ఈ ఆసరా పింఛన్లను పెంచుతామని కేవలం పేరుకు మాత్రమే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి మరి దీనికి అమల్లో మాత్రం జాప్యం జరుగుతూ ఉంది. దాదాపు 4 నెలల సమయం గడుస్తున్న కొత్త ఆసరా పింఛన్లకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం అయితే అమలు కాలేదు. మరి దీనిపైన ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు వినూత్నంగా స్పందించారు. ఈ ఆసరా పింఛన్లు పెంపు చేస్తే మాత్రం 22,000 కోట్ల రూపాయల పంపిణీ అనేది కావాలి. 22,000 కోట్లు అదనపు డబ్బులు అనేది వేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. 22,000 కోట్ల రూపాయల యొక్క బరువు బాధ్యతలు పైన పడతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరి ఈ 22,000 కోట్ల రూపాయలను ఏ విధంగా సంపాదించాలో, బాండ్ల విక్రయం ద్వారా సంపాదించాలా, దేని ద్వారా సంపాదించాలా అని అధికారులకు కూడా తన యొక్క ఆదేశాలనైతే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ జూలై నెల ఆసరా పింఛన్లు మాత్రం పెరిగిన ఆసరా పింఛన్లు కాకుండా పాత ఆసరా పింఛన్లే ఈ జూలై 19 నుంచి 2016 రూపాయలు, 4016 రూపాయలు పోస్ట్ ఆఫీసుల్లోనే పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. మరి ఈ పోస్ట్ ఆఫీసులో పంపిణీ కార్యక్రమానికి యథావిధిగా రేషన్ కార్డు లేకపోతే, ఆధార్ కార్డు లేకపోతే పింఛన్ బుక్కులను తీసుకొని పోతే పంపిణీ కార్యక్రమం ఉంటుందని కూడా పేర్కొనడం జరిగింది. ఇది ఇలా ఉండగా పెరిగిన ఆసరా పింఛన్లకు సంబంధించి డబ్బుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన లిస్టులను కూడా అతి త్వరలోనే విడుదల చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎవరైతే చాలా మంది ఫేక్గా సదరం సర్టిఫికేట్స్, ఫేక్గా బోగస్ సర్టిఫికేట్స్ పెట్టారో వారందరినీ రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. వారందరికీ రద్దు చేసి
కొత్తగా ఎవరైతే ఆసరా పింఛన్లకు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మరి దాదాపు 5 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులు ఆ లిస్టుల్లో పేరు ఉండే అవకాశం ఉంది. మరి గ్రామానికి కూడా చాలా మంది ఫేక్గా సర్టిఫికెట్స్ పెట్టిన సంగతి తెలిసిందే. వారందరినీ కూడా తొలగించాలని, బోగస్గా పెట్టిన వాళ్ళందరినీ ఏరివేయాలని రేవంత్ రెడ్డి ఆల్రెడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల రికవరీ ప్రారంభం కూడా ప్రారంభమైంది. దీనిపైన ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్న వేళ పెన్షన్ల రికవరీ ఆపేయాలని కూడా సూచించడం అయితే జరిగింది. మరి రాష్ట్రంలో పెన్షన్ల రికవరీ అనేది ఫేక్గా సర్టిఫికెట్స్ పెట్టిన వారు, 2 దఫాలుగా ఎక్కువ మొత్తాదులలో పెన్షన్లు పొందుతున్నవారు, వీరందరికీ కూడా రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇక పెరిగిన ఆసరా పింఛన్లు మాత్రం అనర్హులైన ప్రతి ఒక్కరిని తీసివేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కేవలం అర్హులైన వారిని మాత్రమే ప్రభుత్వం ఈ ప్రజా సంక్షేమ పథకంలో అర్హులైన వారికి మాత్రమే పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతుందన్నట్లు సమాచారం. ఈ ఆగస్టు మొదటి వారం నుంచే ఆసరా పింఛన్లకు సంబంధించిన పెంపు కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. మరి వచ్చే నెల నుంచి మాత్రం మామూలుగా కాకుండా బ్యాంకుల్లో డబ్బులను వేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నట్లు సమాచారం అయితే బయటికి రాబోతుంది. ఎందుకనగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా సరైన సమయంలో మొదటి వారంలోనే డబ్బుల పంపిణీ కార్యక్రమం తీసుకునే విధంగా ప్రతి ఒక్కరికి బ్యాంకుల్లో ప్రతి నెల మొదటి వారంలోనే పంపిణీ కార్యక్రమంలో డబ్బులు వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ డబ్బులపైన, పంపిణీ పైన ఏ విధంగా ప్రభుత్వం తన నిర్ణయాలను, తన వైఖరిని వెలుగుచూతుందో అనేది కూడా సమాచారం అయితే రానే వచ్చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ జూలై నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చాలా జిల్లాల్లో ప్రారంభమైనట్లు సమాచారం అయితే రానే వచ్చేసింది. ఈ వీడియో చూస్తున్న ఆసరా పింఛన్ వాహులు, మీది ఏ జిల్లా? మీకు ఆసరా పింఛన్ల పంపిణీకి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం మొదలైందా? మొదలైతే ఎన్ని ఎకరాల వరకు వచ్చింది? అదేవిధంగా రైతు బంధు కూడా ఎన్ని ఎకరాల వరకు వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రైతు బంధు కూడా పంపిణీ కార్యక్రమం అతి త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ సర్కారు భావించడం అయితే జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనగా పేరుకు మాత్రమే పెట్టి తద్వారా రాక్షస పరిపాలన కొనసాగిస్తున్నట్లు సమాచారం అయితే వచ్చింది. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, వృద్ధులారా, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న మీ అందరికీ ఇదొక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే మిత్రులారా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.